మీరెప్పుడైనా ఆలోచించారా? ఒక 16 ఏళ్ల కుర్రాడు, చేతిలో చిల్లిగవ్వలేదు, వెనుక సైన్యం లేదు, కానీ వేల మంది సైన్యం ఉన్న ఒక సుల్తాన్ కోటనే గడగడలాడించాడు. మన సొంత గడ్డ మీద మనమే బానిసలుగా బతుకుతున్న ఆ రోజుల్లో అసలు ఆ గెలుపు ఎలా సాధ్యమైంది? ఒక తల్లి తన కొడుకుని ఒక మహాసామ్రాజ్యాన్ని నిర్మించేలా ఎలా తీర్చిదిద్దింది? ఆ చరిత్ర తెలుసుకుంటే మీ రక్తం ఉడుకుతుంది. మిత్రమా, ఈ వీడియోను మీరు చివరి వరకు ఎందుకు చూడాలంటే, మన జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా వాటిని ధైర్యంతో ఎలా ఎదిరించాలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం నేర్పిస్తుంది. మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు మన దగ్గర వనరులు లేవు అని సాకులు చెప్తుంటాం. కానీ ఏమీ లేని స్థితి నుండి స్వరాజ్యాన్ని ఎలా స్థాపించారో చూస్తే మీ ఆలోచన విధానమే మారిపోతుంది. ఈ వీడియోలో మనం 3 ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. వీరమాత జీజాబాయి, ఒక బిడ్డను రాజుగా మార్చిన తల్లి సంకల్పం. మొదటి విజయం, కేవలం 16 ఏళ్ల వయసులో తోరణ కోటను ఎలా గెలుచుకున్నారు. మెరుపు వ్యూహాలు, అఫ్జల్ ఖాన్, షయిస్తా ఖాన్ లాంటి ఉద్దండులను తన తెలివితేటలతో శివాజీ ఎలా మట్టి కరిపించారు. మిత్రమా, కాసేపు కళ్ళు మూసుకో. ఒకసారి మన చరిత్ర పుటల్లోకి ఓ 400 ఏళ్లు వెనక్కి వెళ్దాం. అప్పుడు మన దేశం ఎలా ఉండేదో తెలుసా? ఒక ఆరిపోతున్న దీపంలా, గాలివానలో చిక్కుకున్న పడవల. దక్కన్ పీఠభూమి మొత్తం రక్తపు మరకలతో నిండిపోయింది. మన గడ్డ మీద మనమే బానిసలం. మన దేవాలయాలు నేలమట్టం అవుతున్నాయి. మన ఆడబిడ్డల ఆత్మగౌరవానికి రక్షణ లేదు. ఆకాశం నిండా నల్లటి పొగ, నేల నిండా మనోవేదన. సరిగ్గా ఇలాంటి చీకటి కాలంలోనే ఒక వెలుగు రేఖ పుట్టింది. అదే ఛత్రపతి శివాజీ మహారాజు ఉదయం. గమనించావా మిత్రమా? 17వ శతాబ్దం భారతదేశానికి ఒక సంధికాలం. అటు మొఘలులు, ఇటు బీజాపూర్, గోల్కొండ సుల్తానులు. ఈ ముగ్గురు కలిసి మన భారత మాతను ముక్కలు ముక్కలుగా నరికేస్తున్నారు. రైతుల పరిస్థితి ఎలా ఉందంటే, గానుగలో చెరుకు గడలా నలిగిపోతున్నారు. పన్నుల పేరుతో వాళ్ళ రక్తాన్ని పిండేస్తున్నారు. సొంత ఇంట్లో దీపం వెలిగించుకోవాలన్నా పరాయివాడి అనుమతి కావాలి. మన సంస్కృతి, మన భాష, మన ధర్మం అన్నీ అణిచివేతకు గురవుతున్నాయి. అప్పుడు సామాన్యుడి గుండెల్లో రగిలిన ఆవేదన, ఆ అగ్ని పర్వతమే శివాజీ అనే మహాశక్తికి పునాది వేసింది. అది 1630వ సంవత్సరం ఫిబ్రవరి 19వ తేదీ పూణే దగ్గరున్న శివనిరి కోట సాక్షిగా ఒక అద్భుతం జరిగింది. షాంజీ బోన్స్లే జీజాబాయిల పుణ్యఫలమో లేక ఈ గడ్డపడ్డ కన్నీటి ఫలమో కానీ భారతమాత ఒక వీరపుత్రుణ్ణి ప్రసాదించింది. ఆ పసివాడి పేరు శివాజీ. కొండల మధ్య, గాలిపటాల మధ్య పెరిగిన బాలుడు సామాన్యుడు కాదు. ఈ దేశం తలరాతను మార్చే విధి లిఖితం. తల్లి జీజాబాయి ఆ బాలుడికి ఉయ్యాలలోనే రామాయణ భారత గాథలు చెబుతూ వీరత్వాన్ని పాలలో కలిపి రంగరించింది. శివాజీ బాల్యం పూలపాన్పు కాదు మిత్రమా. తండ్రి షాజీ ఎప్పుడు యుద్ధంలోనే ఉండేవారు. అటు మొఘలులకు, ఇటు సుల్తానులకు మధ్య నలిగిపోతూ తల్లితో కలిసి శివాజీ ఒక కోట నుంచి మరో కోటకు పారిపోవాల్సి వచ్చేది. కానీ ఆ కష్టాలే శివాజీని పులిలా మార్చాయి. పరాయివాడి కొలువులో తన తండ్రి పడుతున్న అవమానాలను చూసి ఆ చిన్నారి గుండె రగిలిపోయేది. మనం ఎందుకు బానిసలుగా ఉండాలి? మన గడ్డ మీద మన రాజ్యాన్ని మనం ఎందుకు నిర్మించుకోకూడదు అనే ప్రశ్న ఆ బాలుడిని నిద్రపోనివ్వలేదు. 14 ఏళ్ల వయసుకే శివాజీ ఒక మహాస్వప్నాన్ని కన్నాడు. అదే హిందవీ స్వరాజ్యం. అది కేవలం ఒక రాజ్యం కాదు, అది మన ఆత్మగౌరవం, అది ఒక ధర్మం, అది ఒక నమ్మకం. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతివాడు తల ఎత్తుకుని బ్రతకాలనే ఒకే ఒక లక్ష్యం. శత్రువులు వేలల్లో ఉండొచ్చు, సైన్యం కొండంత ఉండొచ్చు, కానీ శివాజీ దగ్గర ఉన్నది ఒకే ఒకటి. అదే మడమ తిప్పని ధైర్యం. కానీ 16 ఏళ్ల కుర్రాడు వేల మంది సైన్యం ఉన్న సుల్తానులను ఎలా ఎదిరించాడు? కేవలం కొద్దిమంది మిత్రులతో కలిసి అజేయమైన కోటలను ఎలా గెలుచుకున్నాడు? ఇప్పుడు చూద్దాం. మిత్రమా, ఒక అద్భుతమైన సామ్రాజ్యం పుట్టాలంటే కేవలం కత్తులు, గుర్రాలు ఉంటే సరిపోదు. ఆ సామ్రాజ్యానికి పునాది వేసే ఒక గొప్ప సంకల్పం కావాలి. శివాజీ మహారాజ్ విషయంలో ఆ సంకల్పం పేరు జీజాబాయి. ఆమె కేవలం ఒక తల్లి మాత్రమే కాదు, ఈ దేశం కోల్పోయిన ఆత్మగౌరవాన్ని తిరిగి వెలిగించిన ఒక నందదీపం. అటు మొఘలులు, ఇటు సుల్తానుల మధ్య తన భర్త షాంజీ బోన్స్లే నిరంతరం యుద్ధాల్లో ఉంటే, జీజాబాయి మాత్రం ఒంటరిగా పూణేలో తన కొడుకును ఒక మహాశక్తిగా తీర్చిదిద్దింది. శివాజీ చిన్నప్పుడు ఆడుకునే బొమ్మలు, కత్తులు, కటార్లు కాదు మిత్రమా, తల్లి చెప్పే కథలు. జీజాబాయి శివాజీకి అన్నం తినిపిస్తూ ఈ దేశం పడుతున్న బాధలను వివరించేది. శివా చూడు, మన దేవాలయాలు కూలిపోతున్నాయి, మన ధర్మం బానిసత్వంలో మగ్గుతుంది. మీ నాన్న పరాక్రమవంతుడే కానీ పరాయి సుల్తానుల కొలువులో పనిచేయాల్సి వస్తుంది అని చెబుతుంటే ఆ పసివాడి రక్తం ఉడికిపోయేది.
ఆమె శివాజీ కళ్ళల్లో నీళ్లు చూడాలని అనుకోలేదు. ఆ కళ్ళల్లో ఒక అగ్నిపర్వతాన్ని రగిలించాలని అనుకుంది. జీజాబాయి శివాజీకి రామాయణం, మహాభారతం కేవలం కథలుగా చెప్పలేదు. అవి జీవిత పాఠాలు. శివ, రాముడు రాక్షసులను చంపి ధర్మాన్ని నిలబెట్టాడు. కృష్ణుడు అధర్మాన్ని అంతం చేశాడు. నువ్వు కూడా వారిలాగే ఈ అణచివేతను అంతం చేయాలి అని నూరిపోసింది. ఆ తల్లి చెప్పిన ప్రతి మాట ఒక విత్తనంలా శివాజీ హృదయంలో నాటుకుపోయింది. అదే కాలక్రమంలో రాజధర్మం అనే మహావృక్షంలా మారింది. అన్యాయాన్ని ఎదిరించటం తిరుగుబాటు కాదు, అది ఒక పవిత్రమైన బాధ్యత అని ఆమె నేర్పింది. గమనించావా మిత్రమా? అప్పట్లో అధికార భాష అంటే పర్షియన్, కానీ శివాజీ మొదటి నుండి సంస్కృతంలో తన రాజముద్రను తయారు చేయించుకున్నాడు. ఆ ముద్రలో ఏముందో తెలుసా? చంద్రుడి రేఖల రోజురోజుకు పెరిగే ఆ శివాజీ ముద్ర లోక కళ్యాణం కోసం ప్రకాశిస్తుంది. ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? అది జీజాబాయి వేసిన పునాది. పరాయి భాషలో, పరాయి సంస్కృతిలో బతకడం మరణంతో సమానమని ఆమె నేర్పింది. శివాజీకి అక్షరాలతో పాటు ఆత్మాభిమానాన్ని కూడా నేర్పింది ఆ వీరమాత. తండ్రి షాంజీ భోంస్లే తన రాజ్య విస్తరణలో భాగంగా బెంగళూరులో ఉండాల్సి వచ్చింది. తండ్రి లేని లోటు తెలియకుండా జీజాబాయి శివాజీని ఒక సింహపు కొదమలా పెంచింది. దాదాజీ కొండదేవ్ ఆమె ఆశయాలకు అనుగుణంగా శివాజీకి యుద్ధతంత్రాలు, పరిపాలనా దక్షత నేర్పారు. కానీ శివాజీ గుండెల్లో స్వరాజ్యకాంక్షను రగిలించింది మాత్రం జీజాబాయే. ఆమె శివాజీకి ఒక కలనిచ్చింది. ఆ కల పేరే హిందవీ స్వరాజ్యం. తన కొడుకు ఒకరికి సామంతుడిగా కాదు, ఈ గడ్డకు సార్వభౌముడిగా నిలవాలని ఆమె ప్రతిక్షణం తప్పించింది. తల్లి ఇచ్చిన స్ఫూర్తి ఉంది, గురువు నేర్పిన విద్య ఉంది, కానీ చేతిలో ఉన్నది కేవలం కొద్దిమంది సైన్యం మాత్రమే. మరి 16 ఏళ్ల ప్రాయంలో అజేయమైన బీజాపూర్ సుల్తానుల కోటలను ఆ బాలుడు ఎలా గీటురాయిగా మార్చుకున్నాడు? తోరణ కోటపై స్వరాజ్య జెండాను ఎలా ఎగరవేశాడు? ఈ అద్భుత ఘట్టాన్ని ఇప్పుడు చూద్దాం. మిత్రమా, సాధారణంగా 16 ఏళ్ల వయసులో పిల్లలు ఏం చేస్తారు? ఆటలు ఆడుకుంటారు, లోకం తెలియకుండా తిరుగుతారు. కానీ మన శివుడు ఆ వయసులోనే ఒక జాతి తలరాతను మార్చే పనిలో పడ్డాడు. చేతిలో పెద్దగా సైన్యం లేదు, కోటాను కోట్ల ధనం లేదు, ఉందల్లా ప్రాణమిచ్చే కొద్ది మంది మావలి మిత్రులు, గుండె నిండా స్వరాజ్యకాంక్ష. సహ్యాద్రి అడవుల్లో తిరుగుతూ, అక్కడి మట్టి వాసన చూస్తూ ప్రతి రాయిని ఒక ఆయుధంగా మార్చుకున్నాడు శివాజీ. ఆ వయసులోనే ఆయన గెరిల్లా యుద్ధతంత్రంలో ఆరితేరిపోయాడు. అది ఆట కాదు, ఒక మహా సామ్రాజ్యానికి పునాది. శివాజీ దృష్టి అప్పుడు అజేయమైన తోరణ కోటపై పడింది. అది కేవలం ఒక కోట కాదు, అది బీజాపూర్ సుల్తానుల గర్వానికి చిహ్నం. సుల్తాన్ మహమ్మద్ ఆదిల్ షా అనారోగ్యంతో ఉన్న సమయం అది. బీజాపూర్ దర్బారులో గందరగోళం నెలకొంది. సరిగ్గా ఇదే సమయమని శివాజీకి అర్థమైంది. మిత్రమా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు కదా, శివాజీ కూడా అదే చేశాడు. తన మావలి మిత్రులైన బాజీ పాసల్కర్, యాసాజీ కంక్, తానాజీ మలు సరేలను వెంటబెట్టుకుని గాలికి కూడా తెలియకుండా తోరణకోటపై విరుచుకుపడ్డాడు. 1646 సంవత్సరం చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఎటువంటి రక్తం చిందించకుండా కేవలం తన వ్యూహంతో, ధైర్యంతో తోరణకోటను శివాజీ కైవసం చేసుకున్నాడు. ఆ కోటపై ఎగిరిన ఆ కుంకుమ రంగు జెండా కేవలం ఒక గుడ్డముక్క కాదు, అది బానిసత్వపు సంఖ్యలను తెంచుకున్న ఈ భారత గడ్డ మొదటి గెలుపు కేక. ఆ కోటను చూసి శివాజీ ఎంత మురిసిపోయాడంటే దానికి ప్రచండ్ గఢ్ అని పేరు పెట్టుకున్నాడు. అది ఒక చిన్న కుర్రాడి గెలుపు కాదు, ఒక ధర్మం తిరిగి పుడుతోంది అనడానికి నిదర్శనం. అదే సమయంలో ఒక అద్భుతం జరిగింది మిత్రమా. కోట మరమ్మతులు చేస్తుంటే భూమి గర్భం నుంచి బంగారు నాణేల కుండలు దొరికాయి. ప్రజలందరూ అది భవానీమాత ప్రసాదించిన నిధి అని నమ్మారు. కానీ శివాజీ ఆ నిధిని తన విలాసాల కోసం వాడుకోలేదు. ఆ పైసాను స్వరాజ్య స్థాపన కోసమే ఖర్చు చేశాడు. ఆ ధనంతోనే రాజ్గఢ్ అనే అద్భుతమైన కోటను నిర్మించి దాదాపు 26 ఏళ్ల పాటు తన రాజధానిగా చేసుకున్నాడు. అక్కడ శివాజీ తన సొంత రాజముద్రను సంస్కృత భాషలో రూపొందించుకున్నాడు. అంటే పరాయి పాలనను అధికారికంగా సవాలు చేశాడన్నమాట. తోరణకోట కేవలం ఆరంభం మాత్రమే. ఆ తర్వాత పురందర్, కొండన, చాకన్ ఇలా ఒక్కొక్కటిగా కోటలను వశం చేసుకుంటూ శివాజీ ఒక మహాశక్తిగా ఎదుగుతున్నాడు. బీజాపూర్ సుల్తానులకు చెమటలు పడుతున్నాయి. ఎవడు ఈ బాలుడు, మన కోటలనే గెలుచుకుంటున్నాడా అని దర్బారులో చర్చ మొదలైంది. కానీ శివాజీకి తెలుసు, తన ప్రయాణం ఇప్పుడే మొదలైందని. శత్రువు ఊరుకోడు, పులిని బంధించడానికి వల పన్నుతాడు. కొడుకు చేస్తున్న పోరాటానికి తండ్రి శిక్ష అనుభవించాల్సి వచ్చింది. శివాజీని లొంగ తీసుకోవడానికి బీజాపూర్ సుల్తాన్ ఆయన తండ్రి షాజీని ఖైదు చేశాడు. మరి తండ్రి ప్రాణమా లేక కన్న కల స్వరాజ్యమా?
ఈ రెంటి మధ్య శివాజీ ఏ నిర్ణయం తీసుకున్నాడు, ఒక కొడుకుగా తన తండ్రిని ఎలా రక్షించుకున్నాడు, ఆ గుండె పిండేసే కథ ఇప్పుడు తెలుసుకుందాం. మిత్రమా, స్వరాజ్య దీపం వెలుగుతుండగా దాన్ని ఆర్పివేయడానికి ఒక నల్లటి మేఘంలా దూసుకొచ్చాడు అఫ్జల్ ఖాన్. వాడు మామూలు వాడు కాడు. 7 అడుగుల ఆజానుబాహుడు. బీజాపూర్ దర్బార్లో తాంబూలం పుచ్చుకొని ఆ కొండ ఎలుకను గుర్రం దిగకుండానే బంధించి తెస్తా అని విర్రవీగిన గర్వాంధుడు. వాడు వచ్చే దారిలో మన భక్తికి నిలువుటద్దాలైన తులాజా భవాని, పండరీపుర విఠలుడి గుడులను కూల్చేస్తూ శివాజీని రెచ్చగొట్టాలని చూశాడు. అది కేవలం దాడి కాదు, మన ఆత్మగౌరవంపై జరిగిన అవమానం. మిత్రమా, శత్రువు బలం కొండంత, శివాజీ సైన్యం గోరంత. కానీ శివాజీ దగ్గర ఉంది గనిమి కావా, గురిల్లా యుద్ధతంత్రం అనే మేతో ఖడ్గం. ఖాన్ దగ్గర భారీ ఫిరంగులు, గుర్రాలు ఉన్నాయి. అవి అడవిలోకి రాలేవు. అందుకే శివాజీ కావాలని ప్రతాప్ గడించుకున్నాడు. తన దూత ద్వారా, ఖాన్ సాహెబ్, మీ పరాక్రమం ముందు నేనెంత, నాకు చాలా భయంగా ఉంది, మీరే వచ్చి నన్ను రక్షించండి అని కబురు పంపాడు. ఆ పొగడతలకు ఖాన్ ఊపిపోయాడు. పులి వెళ్లి బోనులో పడుతోందని ఆ మూర్ఖుడు ఊహించలేకపోయాడు. అది 1659 నవంబర్ 10వ తేదీ. మృత్యువుతో ముఖాముఖికి శివాజీ సిద్ధమవుతున్న సమయం. తల్లి జీజాబాయి పాదాలకు నమస్కరించి కోట కిందకు దిగుతున్నాడు. అఫ్జల్ ఖాన్ ఒకవైపు భారీ డేరాలో వేచి ఉన్నాడు. ఇద్దరి దగ్గర ఒక్కొక్క అంగరక్షకుడు మాత్రమే ఉండాలి అనేది ఒప్పందం. శివాజీ వెళ్తుంటే అది ఒక మనిషి నడకలా లేదు, ఒక జాతి ధర్మం నడుస్తున్నట్లు ఉంది. శత్రువు కౌగిలింత వెనుక ఉన్న కుతంత్రాన్ని శివాజీ ముందే పసిగట్టాడు. అదే ఆ చారిత్రక ఘట్టం. ఖాన్ తన కౌగిలిలో శివాజీని నలిపేసి చంపాలనుకున్నాడు. కానీ శివాజీ ఒక్కసారిగా తన చేతికున్న పులిగోళ్లతో ఆ రాక్షసుడి పొట్టను చీల్చి బయటకు తీశాడు. దగ దగ అని ఖాన్ అరుస్తుండగానే బయట మావలీలు మెరుపు దాడులతో బీజాపూర్ సైన్యాన్ని తుడిచిపెట్టేశారు. శివాజీ కళ్ళల్లో ఆ రోజు కనిపించిన మెరుపు బానిసత్వపు చీకటిని చీల్చిన మెరుపు. మిత్రమా, మన మట్టి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన క్షణం అది. ఈ విజయంతో మొత్తం భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. శివాజీ సామాన్యుడు కాడు, ఒక మహాశక్తి అని మొఘలులకు కూడా అర్థమైపోయింది. చనిపోయిన అఫ్జల్ ఖాన్ మృతదేహానికి కూడా శివాజీ సగౌరవంగా అంత్యక్రియలు చేయించాడు. అది మన రాజు సంస్కారం. ఇది కేవలం ఒక యుద్ధం కాదు మిత్రమా, ఇది స్వరాజ్య స్థాపనలో ఒక పెద్ద మలుపు. పులి పంజా దెబ్బ ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలిసిన రోజు అది. అఫ్జల్ ఖాన్ను చంపిన ఆనందం ఎక్కువసేపు ఉండలేదు. బీజాపూర్ సుల్తాన్ ఆగ్రహంతో మరో పెద్ద సైన్యాన్ని పంపాడు. శివాజీ ఇప్పుడు పన్హాలా కోటలో చిక్కుకుపోయాడు. చుట్టూ శత్రువులు, కురుస్తున్న భారీ వర్షం, తప్పించుకునే దారి లేదు. మరి ఆ మృత్యువలయం నుండి మహారాజ్ ఎలా బయటపడ్డారు? బాజీ ప్రభు దేశ్పాండే చేసిన ఆ అద్భుత ప్రాణత్యాగం ఏమిటి? ఇప్పుడు చూద్దాం. మిత్రమా, గాలివానలో చిక్కుకున్న దీపం పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకో. సరిగ్గా 1660 జూలై నెలలో పన్హాలా కోట పరిస్థితి అలాగే ఉంది. 4 నెలలుగా సిద్ది జోహార్ సైన్యం కోటను చుట్టుముట్టేసింది. లోపల ఆహారం నిండుకుంటోంది. బయట పగవాడు కాచుకొని ఉన్నాడు. తప్పించుకోవడానికి ఒక్కదారి కూడా లేదు. కానీ శివాజీ అంటేనే అసాధ్యాన్ని సుసాధ్యం చేసే మేధావి కదా. మృత్యువు తలుపు తడుతున్న ఆయన కళ్ళల్లో భయం లేదు. ఒక అద్భుతమైన వ్యూహం ఉంది. ఈ వ్యూహంలో మొదటి వీరుడు శివకాశిద్. ఆయన వృత్తిరీత్యా మంగలి, కానీ ప్రవృత్తిరీత్యా దేశభక్తుడు. మహారాజ్ ప్రాణాలను కాపాడడం కోసం ఆయనలాగే రాజవస్త్రాలు ధరించి శత్రువుకు దొరికిపోవడానికి సిద్ధపడ్డాడు. నా రాజా బ్రతికుంటే 1000 స్వరాజ్యాలు వస్తాయి, ఈ శివ ప్రాణం పోతే ఏమవుతుంది అని నవ్వుతూ చావుకెదిరెళ్ళిన ఆ వీరుడి త్యాగాన్ని చరిత్ర ఎప్పటికీ మరిచిపోదు. మిత్రమా, ఆయన పట్టుబడడంతో సిద్ధి సైన్యం శివాజీ దొరికేశాడని సంబరాలు చేసుకుంటుంటే అసలైన శివాజీ 600 మంది మావలీలతో కలిసి చీకటిలో విశాల్గఢ్ వైపు వేగంగా అడుగులు వేశారు. దారి మధ్యలో పగవాడు పసిగట్టేశాడు. 1000 మంది సైన్యం వెంటాడుతోంది. అప్పుడు బాజీ ప్రభు దేశ్పాండే మహారాజ్తో అన్న మాటలు వింటే ఇప్పటికీ ఒళ్ళు పులకరిస్తుంది. మహారాజ్, మీరు విశాల్గఢ్ చేరాలి. ఈ గోడ్ కిండును నేను చూసుకుంటాను. నేను ఇక్కడ ఉండగా ఒక్క శత్రువు కూడా ఈ దారి దాటలేడు అని మాటిచ్చాడు. 300 మంది మావలీలు, 1000 మంది శత్రువులు. అది యుద్ధం కాదు, అది ఒక అగ్నిపర్వతం పగవాడిపై విరుచుకుపడటం. బాజీ శరీరం జల్లెడైపోయింది. ప్రాణం పోతుంది, కానీ కన్ను మూయడం లేదు. ఎందుకు? తన రాజా క్షేమంగా కోట చేరాడని తెలిసే వరకు ఆ మృత్యువును కూడా ఆయన వెనక్కి నెట్టేశాడు. ఎప్పుడైతే ఆ 3 ఫిరంగి శబ్దాలు విశాల్గఢ్ నుంచి వినపడ్డాయో అప్పుడు ఆయన ముఖంలో ఒక తృప్తి. నా రాజా చేరిపోయాడు, ఇక నేను వెళ్ళొచ్చు అని ఆ వీరుడు నేల కొరిగాడు. అది ప్రాణం పోవడం కాదు మిత్రమా,
స్వరాజ్యం కోసం ఒక ఆత్మ పరమాత్మలో కలిసిపోవడం. అందుకే ఆ రోజు నుంచి ఆ గోడ్ కిండ్ పావన్ కిండ్గా, పవిత్ర లోయగా మారిపోయింది. తన రాజు కోసం, తన మట్టి కోసం 300 మంది మావలీలు చేసిన ఆ ప్రాణత్యాగం భారత చరిత్రలోనే ఒక అద్భుతం. రాజు కంటే ముందే రాజభక్తి గెలిచిన రోజది. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ బాజీ ప్రభు దేశపాండే త్యాగాన్ని తలుచుకుంటే కంటి పాప చెమర్చకుండా ఉండదు, గుండె గర్వంతో ఉప్పొంగకుండా ఉండదు. దక్షిణాన పగవాడిని ఓడించారు, కానీ ఉత్తరాన మొఘల్ సింహం ఔరంగజేబ్ నిద్రపోవడం లేదు. తన మేనమామ షయిస్తా ఖాన్ను భారీ సైన్యంతో పంపాడు. శివాజీ మహారాజ్ సొంత ఇంట్లోనే, లాల్ మహల్లోనే తిష్ట వేశాడు ఆ ఖాన్. మరి 1,00,000 మంది సైన్యం మధ్య ఉన్న శత్రువును శివాజీ ఎలా ముప్పు తిప్పలు పెట్టాడు? కేవలం 400 మందితో మొఘల్ గుండెల్లో రైలు ఎలా పరిగెత్తించాడు? ఆ మెరుపు దాడి కథ తెలుసుకుందాం రండి. మిత్రమా, ఒక వీరుడికి అంతకంటే పెద్ద అవమానం ఏముంటుంది? తను పుట్టి పెరిగిన ఇల్లు, తన తల్లి వీరపాఠాలు నేర్పిన గడ్డ, పరాయివాడి పాదాల కింద నలిగిపోతుంటే ఔరంగజేబ్ పంపిన మొఘల్ సేనాని, వాడి మేనమామ షయిస్తా ఖాన్ ఏకంగా 1,50,000 సైన్యంతో వచ్చి పూణేను ఆక్రమించుకున్నాడు. చాలదన్నట్టు శివాజీ మహారాజ్ బాల్య స్మృతులకు నిలయమైన లాల్ మహల్లోనే తిష్ట వేశాడు. 3 ఏళ్లు గడిచిపోయాయి. ఆ మొఘల్ సింహం అక్కడ కూర్చొని స్వరాజ్యాన్ని ఎగతాళి చేస్తుంది. కానీ ఆ సింహానికి తెలియదు, పులి పంజా విసరడానికి సిద్ధమవుతుందని. 1,50,000 సైన్యం ఉన్న పూణే నగరంలోకి, అది కూడా శత్రువు నిద్రిస్తున్న లాల్ మహల్లోకి వెళ్ళటం అంటే అది ఆత్మహత్యతో సమానం. కానీ శివాజీ మహారాజ్ దగ్గర ఒక అద్భుతమైన ఆయుధం ఉంది. అదే గనిమీ కావా. మహారాజ్కు లాల్ మహల్లోని ప్రతి ఇటుక తెలుసు, ప్రతి కిటికీ తెలుసు. అది ఆయన ఇల్లు. తన 400 మంది ప్రాణమిత్రులైన మావళిలను ఎంచుకున్నారు. ఒక పెళ్లి బృందంలాగానో, లేక మొఘల్ సైన్యంలో షిఫ్ట్ మారే కాపలాదారుల్లాగానో వేషం మార్చుకుని చీకటిని చీల్చుకుంటూ వెళ్లాలని ప్లాన్ చేశారు. ఇది కేవలం యుద్ధం కాదు మిత్రమా, ఇది ఒక జాతి ఆత్మ గౌరవ పోరాటం. అది 1663 ఏప్రిల్ 5వ తేదీ రాత్రి. నగరం మొత్తం నిద్రపోతుంది, కానీ స్వరాజ్య పులులు మేల్కొని ఉన్నాయి. వంటగది గోడను చీల్చుకొని మహారాజు నేరుగా షయిస్తా ఖాన్ అంతఃపురంలోకి ప్రవేశించారు. లోపల గందరగోళం మొదలైంది. దగా దగా అని మొఘలులు అరుస్తుంటే మహారాజ్ ఖడ్గం మెరుపులా కదులుతోంది. ఖాన్ భయంతో కిటికీలోంచి దూకపోయాడు. సరిగ్గా అదే సమయంలో మహారాజ్ కత్తివేటు వేశారు. అదృష్టం బాగుండి ప్రాణం తప్పించుకున్నాడు. కానీ ఆ మొఘల్ మేనమామ చేతి 3 వేళ్లు తెగి నేల మీద పడ్డాయి. ఒక రాజును పట్టుకుంటానని విర్రవీగిన వాడికి తన వేళ్లను కూడా రక్షించుకోలేని స్థితిని కల్పించారు మన శివాజీ. ఇది కదా అసలైన దెబ్బంటే. 1,50,000 సైన్యం ఉన్నవాడి సొంత కోటలోనే వాడి వేళ్లు నరికి, వాడి కళ్ళ ముందే క్షేమంగా బయటపడటం. ఆ ధైర్యానికి సాటి ఉందా? షయిస్తా ఖాన్ కొడుకు అబ్దుల్ ఫతే ఈ పోరాటంలో ప్రాణాలు కోల్పోయాడు. మొఘల్ సైన్యం దిక్కుతోచక అయోమయంలో పడిపోయింది. ఈ వార్త విన్న ఔరంగజేబ్ మొహం కోపంతో నల్లగా మారిపోయింది. తన మామ పడ్డ అవమానాన్ని భరించలేక వాడిని శిక్షగా నేరుగా బెంగాల్కు పంపించేశాడు. శివాజీ అంటే కేవలం ఒక పాలకుడు కాదు, మొఘల్ సామ్రాజ్యానికి పట్టిన ఒక పీడకల అని ఆ రోజు ప్రపంచానికి అర్థమైంది. ఈ విజయం మన మట్టిలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది మిత్రమా. ఒక చిన్న సైన్యంతో అజేయమైన మొఘల్ సింహాన్ని గడగడలాడించవచ్చు అని నిరూపించిన ఘట్టమది. ఈ దాడి ఒక సందేశం ఇచ్చింది. నువ్వు ఎంతటి చక్రవర్తివైనా కావచ్చు, కానీ మా గడ్డ మీదకి వచ్చి మమ్మల్ని అణిచివేయాలని చూస్తే నీ ఇంట్లోకి వచ్చి మరీ నీ గర్వాన్ని అణిచివేస్తాం అని. అందుకే ఇప్పటికీ లాల్ మహల్ దాడి ఒక అద్భుతమైన వ్యూహానికి, మరువలేని ధైర్యానికి నిదర్శనంగా నిలిచిపోయింది. కానీ యుద్ధం చేయాలంటే ధనం కావాలి, స్వరాజ్యాన్ని కాపాడాలంటే సైన్యాన్ని పోషించాలి. మరి మొఘలుల అత్యంత సంపన్నమైన నగరం సూరత్ మీద శివాజీ దాడి ఎలా సాగింది? సముద్రం సాక్షిగా మహారాజ్ చేసిన ఆ సాహసం ఏమిటి? ఔరంగజేబ్ ఖజానాను శివాజీ ఎలా కొల్లగొట్టారు? అది తెలియాలంటే నెక్స్ట్ వీడియో వరకు ఆగాల్సిందే. మిత్రమా, ఒకసారి ఆలోచించండి. ఈరోజు మన ఇంట్లో మన పిల్లలకు మనం ఎలాంటి కథలు చెబుతున్నాం? కేవలం మార్కులు, ర్యాంకులు, ఉద్యోగాల గురించేనా? కానీ 400 ఏళ్ల క్రితం జీజాబాయి తన కొడుకుకి అన్నం తినిపిస్తూ పక్క దేశాల దాడుల్లో మన దేవాలయాలు కూలిపోతుంటే, మన ఆడబిడ్డల ఆత్మగౌరవం పోతుంటే ఆ కష్టాలను కళ్ళకు కట్టినట్టు వివరించేది. ఈరోజు మన సమాజంలో కూడా ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి. మనకెందుకులే అని మనం తలదించుకొని వెళ్ళిపోతుంటాం. కానీ శివాజీ అలా అనుకోలేదు.
మనం ఎందుకు బానిసలుగా ఉండాలి అన్న ఆ చిన్నారి శివాజీ ప్రశ్న ఈరోజు ప్రతి భారతీయ యువకుడి గుండెల్లో రగలాలి. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వారైనా సరైన ఆశయం ఉంటే చరిత్రను తిరగరాయొచ్చని శివాజీ మహారాజ్ నిరూపించారు. ఇది కేవలం చరిత్ర కాదు, మన ఆత్మగౌరవం. మిత్రమా, శివాజీ మహారాజ్ జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన అతిపెద్ద పాఠం ఏంటంటే, నీ దగ్గర ఉన్న సైన్యం కంటే నీ గుండెల్లో ఉన్న ధైర్యమే నీకు అతిపెద్ద ఆయుధం. ఈ రోజు నుంచి మీరు చేసే ఏ పనైనా సరే నా వల్ల కాదు అని వెనకడుగు వేయకండి. శివాజీ మహారాజులాగా మీకున్న తక్కువ వనరులతోనే గొప్ప వ్యూహాన్ని సిద్ధం చేసుకోండి. విజయం మీ వెంటే వస్తుంది. ఈ వీడియో మీకు స్ఫూర్తినిచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. ఈ గొప్ప వీరగాథను మీ స్నేహితులకు, ముఖ్యంగా మన చరిత్ర గురించి తెలియని యువతకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన స్ఫూర్తిదాయకమైన వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.